సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుపాన్ ప్రభావంతో వరంగల్ నగరం విలవిలలాడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నగరం అతలాకుతలమైంది. వరంగల్తో పాటు హన్మకొండ, కాజీపేటలలో జనజీవనంపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేశారు. మోందా తుఫాన్ తెలంగాణలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పంట నీట మునగడంతో పాటు ధాన్యం తడిసింది. భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరంలోని 100కు పైగా కాలనీలు చెరువులను తలపించాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులుగా మారాయి. భద్రకాళి చెరువు ఉధృతికి చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నగరంలో ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తోంది. సంతోషి మాతా కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నీటిలో పలు కాలనీల్లో కార్లు, బైక్లు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకొచ్చింది. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సాయంతో సహాయక కేంద్రాలకు తరలించింది ప్రభుత్వ యంత్రాంగం. వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారంను పంపిణీ చేశారు. 6 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితులను అక్కడికి తరలించారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణలో మోందా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.